మిత్రమా, శ్రీరామచంద్రుడికి కూడా యుద్ధం చివరి రోజుల్లో ఎంతో కష్టమైపోయిందంట. నిరాశ చెంది ఇలా అనుకున్నాడంట. సీతాదేవి వచ్చి నన్ను కౌగిలించుకుంటే బాగుండేది. నాకు చాలా శక్తి వచ్చేది అని. నేను శక్తిహీనుణ్ణే అయిపోయాను అని. ఆయన ప్రార్థనకి అగస్త్య మహర్షి దిగి వచ్చి శ్రీరాముడికి ఆదిత్య స్తోత్రాన్ని ఇచ్చి సూర్యభగవానుణ్ణి ఆరాధించవయ్యా. సీతాదేవి ఇవ్వగలిగిన శక్తినంతటినీ కూడా సూర్యశక్తి రూపంలో నీకు ఇస్తాడు అని ఆయన అన్నాడంట. ఇక శ్రీరామచంద్రమూర్తి ఆ సూర్యశక్తిలో రావణాసురుణ్ణి ఓడించాడంట. ఒక భార్య అంతటి శక్తిని ఇస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు నమ్మకంతో ఉండండి. ఒకరినొకరు ఓదార్చుకోండి. ఒకరినొకరు ఉద్ధరించుకోండి. అలాగే ప్రేమించుకోండి. అప్పుడప్పుడు జీవితంలో ఏ సమస్య అయినా సరే ప్రేమతో ఎదురు నిలబడతారని గుర్తుంచుకోండి. మగవాడి జీవితానికి భార్యకు మించిన గొప్ప భరోసా మరొకటి లేదు. అలాగే భార్యకు కూడా భర్తను మించిన ప్రపంచం మరొకటి ఉండదు. అర్థమైంది కదా? భార్య ఎప్పుడూ కూడా ఉదయాన్నే తన భర్తని వారి పెళ్ళైన కొత్తలో ఎలా అయితే పలకరించిందో ప్రతిరోజు కూడా అలా పలకరిస్తే వారి దాంపత్య జీవితం ఎంతో బాగుంటుంది కదా. 30 ఏళ్ల కాపురమైనా సరే అలాగే పలకరించాలి. భార్య పొద్దున్నే లేచి మొహం కడుక్కోలేకపోయారా, మీ మొహం ఎంత బాగుంటుంది అని భార్య ఒక మాటంటే చాలు భర్త సూర్యనారాయణలా వెలిగిపోతాడు కాదంటారా. కాస్త నుదుటి మీద బొట్టు ధరిస్తే చూడటానికి 2 కళ్ళు చాలవు అని భర్త అనగలిగితే ఆ బొట్టు పెట్టుకుని భార్య ఎంత మురిసిపోతుందో వర్ణించచాలదు. ఎందుకంటే ఒక నిజమైన భార్య భర్త పొగడ్తను తప్పకుండా కోరుకుంటుంది. అంతేకాని రోజూ చూసే మొహమే కదా అని భర్త అన్నా లేదా భార్య అన్నా వాళ్ళ జీవితాలలో విరహాలే తప్ప సరసాలు ఎప్పుడూ ఉండవు. ప్రతి ఉదయాన్నే ఒక స్వచ్ఛమైన చిరునవ్వుతో ఒక మంచి మాటతో ప్రారంభించండి. ఇక అప్పుడు ప్రతిరోజు కూడా బాగుంటుంది. ఆనందంగా జీవించండి. ఎవరినీ ఎక్కువగా నమ్మకండి. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, ఎండాకాలంలో నిన్ను రక్షించిన చెప్పులే వర్షాకాలంలో నీ మీద బురద చల్లుతూ ఉంటాయి. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచటం నేర్చుకో మిత్రమా. జీవితంలో ఏ మరక లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతావు. అర్థమైందనుకుంటా. మిత్రమా, ఒంటరిగా వస్తాము, ఒంటరిగానే పోతాము. మనిషి చేతిలో ఏదీ ఉండదు. ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించు. ఒంటరితనాన్ని నవ్వుతూ జయించు. నీకున్న కష్టాలను ఆనందంగా ఓడించు మిత్రమా. ఒక్కరి గుండెలోనైనా నువ్వు చెక్కు చెదరని స్థానాన్ని సంపాదించు. ఇష్టపడి చేస్తే కష్టమైన పని కూడా సులువుగా పూర్తవుతుంది. అయిష్టంగా చేస్తే సులువైన పని కూడా కష్టంగానే మారుతుంది. మిత్రమా, నీ జీవితంలో వదిలి వెళ్ళిన వాళ్ల గురించి ఆలోచించకు. జీవితంలో ఉన్నవాళ్లు శాశ్వతం అని భావించకు. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని అస్సలు ఊహించకు. నీకు నువ్వే ధైర్యం కావాలి. నీకు నువ్వే నిలబడాలి మిత్రమా. వెలుగు లేదని చీకట్లోనే స్థిరపడిపోతావా? చిరునవ్వు ఇక రాదని వేదనతోనే సర్దుకుపోతావా? ప్రతి పనిలో కష్టం ఎదురవుతుందని వెనకడుగు వేస్తావా? నీ యొక్క ధైర్యంతో భయాన్ని వదిలి ముందుకు పోవాలి మిత్రమా. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారంటే దానికి కారణం బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక కాదు, మోసం చెయ్యలేక అని గుర్తుంచుకో మిత్రమా. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవారు మన ముందు తీయగా మన వెనకాల చేదుగా మాట్లాడతారు. కానీ ఒకటి మాత్రం నిజం, సింహంతో స్నేహం చేసుకోవచ్చు కానీ గొంటనక్కలతో దోస్తీ అత్యంత ప్రమాదకరమని తెలుసుకో మిత్రమా. ధైర్యంగా ఉండండి. అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళండి.
ఇన్ని మంచి మాటల్లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ చేస్తారు కదా! అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.